2G కుంభకోణం కేసులో యూపీఏ ప్రభుత్వానికి కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. జేపీసీ నివేదికపై ప్రధాన ప్రతిపక్షం భాజపా సహా 6 పార్టీలు అనంగీకార పత్రాలను సమర్పించాయి. నివేదిక మొత్తం అసత్యాల పుట్టగా ఉందన్న విపక్షాలు ప్రభుత్వ పెద్దల్ని తప్పించేందుకు ఇలా చేశారని ఆరోపించాయి. 2G కుంభకోణంలో ప్రధాని ఆర్థిక మంత్రికి పాత్ర లేదంటూ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ నివేదిక ఇవ్వడంపై ఊపిరి పీల్చుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు మరో ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నివేదికపై వ్యతిరేకతను తెలియజేస్తూ 6 పార్టీలు అనంగీకార పత్రాలను ఇచ్చాయి. జేపీసీ నివేదికపై అభ్యంతరాలను తెలిపేందుకు గురువారం సాయంత్రం తుది గడువు కాగా అందు కేవలం కొద్ది గంటల ముందు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అనంగీకార పత్రం ఇచ్చింది. పూర్తిగా అసత్యాలు, పరస్పర విరుద్ధ వాదనలతో నిండి ఉన్న ఈ నివేదికను రూపొందించేందుకు జేపీసీ చైర్మన్ పీసీ చాకో ప్రతి నిబంధనను తుంగలో తొక్కారని ఆరోపించింది. 2G కుంభకోణంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల పాత్ర లేదని చూపేందుకు ఇలా చేశారని పేర్కొంది. From the first page, the report is flawed. We have said that this report is a bundle of contradictions, untruths, half-truths, and in this 36-page note of dissent that we have given, report बनाने में और सारी चीजों को cover up करने में पूरी तरह से प्रधानमंत्री कार्यालय, वित्त मंत्रालय और डिपार्टमेंट टेलीकॉम और उसके पदाधिकारी, इन सब लोगों का हाथ रहा है. अब ये सब जो है ना, ये किसी दिन अच्छा होता कि कांग्रेस के जो उपाध्यक्ष महोदय हैं वो जेपीसी का ये रिपोर्ट जब पेश हो तो उसको संसद में फाड़ के फेंक दें. బీజేపీతో పాటు సిపిఎం, సిపిఐ, డీఎంకే, అన్నా డీఎంకే, బిజు జనతాదళ్ పార్టీలు సైతం జేపీసీ నివేదికపై అనంగీకార పత్రాల్ని దాఖలు చేశాయి. డీఎంకే నుంచి జేపీసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ బాలు ఈ అంశంపై బుధవారమే 26 పుటల భిన్నాభిప్రాయ పత్రాన్ని సమర్పించారు. ఈ కుంభకోణంపై విచారించేందుకు అవసరమైన అనేక దస్త్రాలు అందుబాటులో లేనప్పుడు ఈ అంశంపై ఓ నిశ్చితాభిప్రాయానికి ఎలా రాగలిగారని టీఆర్ బాలు ప్రశ్నించారు. జేపీసీ రూపొందించిన నివేదిక అసంపూర్తిగా ఉందని ఆరోపించారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణల్ని జేపీసీ చైర్మన్ పీసీ చాకో తోసిపుచ్చారు. జేపీసీ సమావేశాలన్నీ పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా జరిగాయని ఆయన నివేదిక రూపకల్పనలో తనపై ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వాదనలు చేస్తోందని చాకో మండిపడ్డారు. జేపీసీ నివేదికతో పాటు దానిపై ప్రతిపక్షాలు ఇచ్చిన అనంగీకార పత్రాలు ఈ నెలాఖరు కల్లా లోక్సభ స్పీకర్ మీరా కుమార్ కు అందనున్నాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరగనుంది.